ప్రార్థన లేకుండా ఊరికే ఏడుస్తే ఏం ప్రయోజనం? బాధ నీకు కలిగిన లేచి మోకరించుమా, ప్రార్థించు ఆత్మయే ప్రాకి విజయం పొందుతుంది. నీ ఏడుపేంటో ప్రభు దగ్గర ఏడుస్తే మంచిది. ఇళ్ళలో ఏడుస్తున్నారు చాలామంది సోదరులు, పరుపులు తడిపేస్తున్నారు, దిండ్లు తడిచిపోతున్నాయి, కొంగులు తడిచిపోతున్నాయి, టవర్స్ తడిచిపోతున్నాయి. కానీ ప్రభు దగ్గర ఏడిస్తే ఎంత మంచిది. ఇంటిలో ఏడ్చిన ఈమె ఆ తర్వాత పాఠం తెచ్చుకొని పాఠం నేర్చుకొని షిలోకి వెళ్ళి మళ్ళీ ఏడ్చింది. అప్పుడు ఆమె బాధ తొలగిపోయింది. కనుక ప్రియ సోదరి, శ్రమల్లో ఆమె ఏం చేసింది? అన్నపానాలు మానేసింది. భర్త అయిన ఎల్కానా అన్నాడు 8వ వచనంలో, ఆ భర్త ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 3 ప్రశ్నలు వేశాడు. ఎందుకు ఏడుస్తున్నావు? భోజనము ఎందుకు మానవు? మనోవిచారం ఎందుకు కలిగినది? 4వదిగా 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడడం కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. 4 ప్రశ్నలు వేశాడు. నీకెందుకు ఏడుపు వస్తుంది అన్నప్పుడు, నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడను కానా అని ఇలా అడిగినప్పుడు ఆమె తన జవాబు చెప్పలేదు. నిజంగా మనమే ఆ యొక్క పరిస్థితిలో ఉంటే ఏం చెప్పేవాళ్ళం? ఎందుకు ఏడుస్తున్నామని అంటున్నావు కదా, కారణం నీవే. నువ్వెందుకు 2వ భార్యను చేసుకున్నావు? ఆ పెనిన్న ద్వారా నాకు ఎన్ని బాధలు వస్తున్నాయి చూడు అని ఈ నెపము పెనిన్న మీద ఆమె త్రోసివేయలేదు. దీనికి 2వ పెళ్లి చేసుకున్న నీవే కారణమని భర్త మీద ఆ నెపము త్రోసివేయలేదు. లేదా దేవుడే నాకు పిల్లలు లేకుండా చేశాడని, ఈ యొక్క బాధకు కారణం దేవుడే అని దేవుని మీద కూడా ఆమె కష్టపడటం లేదు. ఏమనింది అక్కడ? ఈ 4 ప్రశ్నలు వేసినప్పుడు జవాబుగా ఆయన ఏమన్నాడో చూడండి. ఏమన్నాడు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఇవి ఎందుకు ఏడుస్తుంది? పిల్లలు లేరని ఏడుస్తుంది. ఒకవేళ ఆ మాట చెప్పిందేమో, పిల్లలు లేరు గనుకనే ఏడుస్తున్నాను అని. వెంటనే ఆయన ఆ మాటకు జవాబు చెప్తున్నట్టుగా 10 మంది పిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? అమలారా, మనకు వచ్చిన కష్టాలలో నా కష్టానికి కారణం నా భర్త అని, నా కష్టానికి కారణం ఈ గయ్యాలి నా అత్తని, ఇదిగో నా కష్టానికి కారణం నా పిల్లలని, ఇదిగో నా కష్టానికి కారణం నా అధికారిని, ఇదిగో నా కష్టానికి కారణం ఈ బంధువులే అని అనేక సార్లు అనేక మంది స్త్రీలు ఇతరుల మీద నెపములు మోపడానికి చాలా సిద్ధంగా ఉంటాం. దీనికి కారణం ఎవరూ కాదు, నేనే. నాకే పిల్లలు లేరు, దాన్ని బట్టే నేను ఇంత బాధ పొందుతున్నాను. తన బలహీనతను ఆమె గుర్తెరిగింది. అందుకు ఆయన అంటున్నాడు, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? నీకు పిల్లలు లేరు నిజమే, నేనున్నాను కదా. 10 మంది కంటే నేనెక్కువ కదా నీకు. ఎంత మంచి సాక్ష్యమో చూడండి. 10 మందికి పిల్లలకి ఇచ్చే విలువ కంటే భర్తకు ఆమె ఎక్కువగా విలువిస్తుంది, భర్తకి ఎక్కువ గౌరవం ఇస్తుంది. భర్తయే ఆమెకు విశేషమైన వాడు కానీ పిల్లలు ఆమెకు విశేషం కాదు. ఎంత మంచి సాక్ష్యం. సాధారణంగా ఇళ్ళలో చూస్తూ ఉంటాం, పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీ యొక్క అటెన్షన్ భర్త మీద తగ్గుతుంది. పిల్లలకి ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. పిల్లల్ని ఎక్కువ టేక్ కేర్ చేస్తూ భర్త యొక్క పనులు కొంత నెగ్లెక్ట్ చేస్తామేమో. కానీ ఈమె విషయంలో ఎల్కానా చెప్తున్నాడు, అమ్మ 10 మంది పిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? మన భర్తలు మనకు విశేషంగా ఉన్నారా? మన పనిపాట్ల కంటే
వారిని మనం విశేషంగా చూసుకుంటున్నామా? పిల్లల కంటే 10 మంది పిల్లలకి ఇచ్చే సమయం కంటే భర్తకు మనం ఎక్కువగా సాటి అయిన సహాయం అందిస్తూ ఉన్నామా? పిల్లల కంటే భర్తకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నామా? 10 మంది పిల్లలకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత కంటే భర్తలకు ఎక్కువ ఇస్తున్నామా? టాప్ ప్రయారిటీ పిల్లల కంటే వారికి ఎక్కువ ఇస్తున్నామా? వాళ్లకు మనం చూపవలసిన విలువ 10 మంది పిల్లలకు చూపించే విలువ కంటే ఎక్కువ విలువను వారికి మనం ఇవ్వగలుగుతూ ఉన్నామా? భర్తలంటే లెక్కలేదు కొద్దిమందికి. యోబు భార్య ఏమనింది? దేవుని దూషించి మరణముఖము. ధనము ధాన్యము గొడ్లు గేదెలు ఆస్తి సంపాదన దాసదాసీలు ఉన్నప్పుడు ఎంతో విలువనిచ్చింది కాబోలు. ఇప్పుడు అవన్నీ గతించిపోయిన తర్వాత రోగిష్టి కుష్ఠరోగి అయిన ఆ భర్తను పరిచర్య చేయలేక ఆయన ఊపిరి కూడా ఆమెకు అసహ్యమైపోయి ఈనాడు ఏమంటుంది? ఎంతవరకు యథార్థతను వదలకుండా ఉంటావు? దేవుని దూషించి మరణం కమ్ము అంటావు. యోబుకు వచ్చిన సమస్త బాధలన్నిటికంటే తన భార్య అనిన మాట ఆయనకి ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఈ రోగంలో, ఈ బాధలో, ఈ అవస్థలో తనకు సాటి అయిన సహాయం ఇవ్వలేక ఆమె దేవుని దూషించి చచ్చిపోమని చెప్తుంది. ఆమెకు భర్త విశేషమా? కాదు. ధనం విశేషం, ధాన్యం విశేషం, లోక సంపదలు విశేషం. అవన్నీ పోయిన తర్వాత ఏమంటుందంటే చనిపోమంటుంది. ఏ సోదరి, నీ భర్త యొక్క విలువ ఎరుగుదువా? ఎల్కానా చెప్తున్నాడు, 10 మంది కుమారుల కంటే భర్త విశేషం. 10 మంది కుమారులకు ఇచ్చిన ప్రాముఖ్యతను భర్తకు మనం ఇస్తున్నామా? అది అంతకంటే ఎక్కువ వాడు ఆయన 10 మంది కుమారుల కంటే. అసలు పిల్లల్ని మనం కలిగి ఉన్నామంటే ఎవరి ద్వారా మనకు పిల్లలు వచ్చారు? భర్తలు లేకుండా పిల్లలు వస్తారా? కొద్ది మంది పిల్లలను తమ వైపుకు త్రిప్పుకొని భర్తలను విలువ తక్కువ వరగా చూస్తున్నారు. పిల్లలను తమ పక్షాన్ని చేసుకొని భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా పిల్లలను కూడా చెడిపివేస్తూ తమ వైపు తిప్పుకొని భర్తలను నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ సోదరులారా, నేర్చుకుందాం. 10 మంది పిల్లల కంటే మన భర్తలు విశేషమైన వారని మనం నేర్చుకోవాలి. ఇదే ప్రక్కన గ్రంథమైన రూతు గ్రంథంలో మనం చూస్తున్నాం. కోడలైన రూతుకు అత్త ఇచ్చిన విలువ ఎంత గొప్పదో చూడండి. 14వ వచనం లేదా 15వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం రూతు గ్రంథం 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతనిని కనెను. నయోమికి మహ్లోను కిల్లు అనే 2 కుమారులు ఉన్నారు. అటువంటి కుమారులు 7 మంది అయినా కోడలతో సరిగా తూగలేరట. నయోమి యొక్క 7 పిల్లల్ని తెచ్చిపెట్టినా ఉండేది ఆమెకి 2. కానీ అటువంటి వాళ్ళని 7 మందిని తెచ్చి త్రాసులో ఒక ప్రక్కన పెట్టినా ఒక పల్లెంలో, మరో పల్లెంలో రూతు అనే కోడలు పెడితే ఈమెనే ఎక్కువగా తూగుతుందంట. ఈమె విలువే గొప్పదంట. ఒక కోడలి యొక్క విలువ 7 మంది కుమారుల కంటే ఎక్కువని ఇక్కడ రాయబడింది. కానీ మన ప్రభు యొక్క విలువ ఏంటి? ఎల్కానా విలువ కూడా 10 మంది కుమారుల కంటే విశేషం ఏంటంటే మన పరమ ఎల్కానా యొక్క విశేషం ఏంటి? పరమగీతన గ్రంథం 5వ అధ్యాయంలో 9వ వచనంలో యెరూషలేము కుమార్తెలు షూలమ్మితిని అడుగుతున్నారు. ఏమని? వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటి
అని వారు అడుగుతున్నారు. షూలమీతి ఒక బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఆమె ఒక గొర్రెల కాపుని ప్రేమిస్తుంది. కానీ రాజైన సొలొమోను ఆమెను ప్రేమిస్తూ ఉన్నట్లు వాక్యంలో మనం చదువుతున్నాం. యెరూషలేము కుమార్తెలు సొలొమోను రాజును చూపిస్తూ ఆ రాజును గురించి మాట్లాడుతుండగా ఆమె ఎంత మాత్రమును సొలొమోను విషయంలో ఒప్పుకొనకుండా తన ప్రియుడైన గొర్రెల కాపరి విషయమే మనసు కలిగి ఉండగా యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, ఏంటి సొలొమోను ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటి అని వారు అడుగుతూ ఉండగా ఆమె చెప్తుంది 9వ వచనం నుండి తన భర్తను గురించి ఎలా చెప్పిందో చూడండి, అతని విశేషతను గురించి ఎలాగ చెప్పిందో చూడండి. 5వ అధ్యాయం 9వ వచనంలో నుంచి చదువుకుందాం. స్త్రీలారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకుంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు, అప్పుడు అంటుందామె, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతను గుర్తించవచ్చును. అతని విశేషత ఏంటంటే 10,000 మంది వచ్చినా నేను అతన్ని గుర్తిస్తానని. ఆయన రంగు చెప్తుంది, ఆయన రూపు చెప్తుంది, ఆయన వెంట్రుకలు చెప్తుంది, వాటి యొక్క రంగు చెప్తుంది, ఆయన చేతులను వర్ణిస్తుంది, ఆయన కాళ్ళను వర్ణిస్తుంది, ఆయన కాయమును వర్ణిస్తుంది, ఆయన చెక్కులు వర్ణిస్తుంది, ఆయన కన్నులు వర్ణిస్తుంది, అతని యొక్క కాళ్ళు, అతని వైఖరి అన్నీ వర్ణిస్తుంది. టాప్ టు బాటం, తల నుండి కాళ్ళ వరకు వర్ణించి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా స్నేహితుడు, ఇతడే నా ప్రియుడు అని చెప్తుంది. ప్రియ సోదరులారా, తన యొక్క గొర్రెల కాపరిని, తన ప్రియుని గురించి టాప్ టు బాటం వర్ణించి ఆయన విశేషతను పొగడింది. 10,000 మంది కంటే ఆయన నాకు విశేషమండి అని చెప్తుంది. మన ప్రభు మన ప్రియమైన వాటన్నిటికంటే ఆయన మనకు విశేషంగా ఉన్నాడు. ఆయన్ని ఈ స్త్రీ వలె పొగుడుతున్నావా? మన ప్రభువుని ఆరాధించేటప్పుడు ఆదివారం ఆయన వైఖరిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన గురించి నీకేం తెలుసు? ఆయన అతి కాంక్షణీయుడు, నరలోలో అతి సుందరుడు. 10,000 మందిలో సుందరుడైన తన ప్రియుని గురించి చెప్తుంది షూలమీతి. యేసు ప్రభు సౌందర్యం అసలు నరజాతిలో ఆయనే శ్రేష్ఠుడు, ఆయనే అతి కాంక్షణీయుడు, నరులలో అతి సుందరుడు. సౌందర్యమే కాదు, ఆయన జ్ఞానానికి ఎవరు సమానం అవుతారు? ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన అధికారము, ఆయన అంతస్తు ఎంత గొప్పవి. ఆయన గుణగణములు ఆలోచిస్తున్నామా? ఆయనలో ఉన్న విశేషతను మనం ఆలోచిస్తున్నామా? అందరిలో అతి శ్రేష్ఠుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచిస్తున్నామా? ఆయన పుట్టుక అసమానమైన పుట్టుక, అందరు పుట్టుక పాప సంబంధమైన, పాపము లేకుండా పుట్టినవాడు ఆ ప్రభు. ఆయన జీవితం, ఆయన బలము, ఆయన ఘనత ఎంత గొప్పవో. ఆయన జేన ఎంత పెద్దదో, ఆకాశాన్ని తన జనతో కొలిచి వేస్తాడట. ఆయనకు మంత్రి ఆలోచన చెప్పిన వాళ్ళు ఎవరు? మన ఆలోచనకర్త ఆయనే. ఆయన యొక్క స్వభావ గుణలక్షణాలన్నీ కూడా విశేషమైనవే. ఆయన అందరిలో అతి శ్రేష్ఠుడు. అలాగ నీ ప్రభు విశేషమైన వాడని ఆయన విశేషాన్ని గుర్తించున్నావా? నీ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టు,